ఓకే, మొన్న 8.1లో 1 2 3 4 5 సమ్స్ చెప్పుకున్నాం. ఇంకా 8.1లో మొత్తం 11 సమ్స్ ఉన్నాయి. ఈరోజు ఆ రిమైనింగ్ 6 సమ్స్ చెప్తాను. ఈరోజు 6th సమ్. ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ ఎక్యూట్ యాంగిల్స్, వాట్ ఈజ్ మీన్ బై ఎక్యూట్? ఎక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటి? 90 కన్నా తక్కువ ఉంటుంది. అంటే 0కి 90కి మధ్యలో ఉండే యాంగిల్స్ని ఏమంటారు? ఎక్యూట్ యాంగిల్స్ అంటారు. ఓకే, మనం ట్రిగ్నోమెట్రీ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సపోజ్ ఒక ట్రయాంగిల్ తీసుకోండి. ఇదే ట్రయాంగిల్, ఇది 90 degrees. సపోజ్ దీని పేరు ఏబిసి. దీని పేరేంటి? ఏబిసి. ఇది 90 degrees అయిందనుకో, ఈ రెండు కలుపుకుంటే ఎంత అవుతుంది? 90. ఈ రెండు కలుపుకుంటే ఎంత? అంటే 90 కన్నా తక్కువే కదా అవుతాయి ఒక్కోటిని. ఇప్పుడు యాంగిల్ ఏ తీసుకుంటే 90 degrees కన్నా తక్కువ, యాంగిల్ సి తీసుకున్నా 90 degrees కన్నా తక్కువ. ఆ విధంగా ఉన్న యాంగిల్సే యాంగిల్ ఏ, యాంగిల్ బి. అర్థమైందా? ఎక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటి? 90 degrees కన్నా తక్కువ ఉండే యాంగిల్స్. ఓకే, సచ్ దట్, వాడు ఏమంటున్నాడు? సచ్ దట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అంటున్నాడు. వాడు ఇచ్చిందేంటి? కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. దెన్ సో దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? అదేం చూపించాలి? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. చాలా ఈజీ సమ్, 4 to 5 స్టెప్స్లో అయిపోతుంది. చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకోవాలి కదా, యాంగిల్ ఏ యాంగిల్ బి రాయాలంటే. చూసుకుందాం. ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ ఇది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీనికి పేర్లు ఏం పెట్టుకోవచ్చు? నాట్ ఏబిసి. దాన్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయండి. ఇది ఏబిసి అంటే ఎలా ఉంటుంది చూడండి. ఏబిసి ఎలా రాస్తాం ఏబిసి అంటే. కానీ ఇక్కడ ఏంటి? యాంగిల్ ఏ యాంగిల్ బి అంటున్నాడు. అంటే ఇక్కడ సి వస్తుంది. రైట్ యాంగిల్ ఎక్కడ ఉన్నట్టు? సి దగ్గర ఉన్నట్టు. ఎందుకంటే యాంగిల్ ఏ యాంగిల్ బి ఏమంటున్నాడు? ఎక్యూట్ యాంగిల్స్. యాంగిల్ ఏ యాంగిల్ సి ఎక్యూట్ యాంగిల్స్ అయితే రైట్ యాంగిల్ ఏముంటుంది? రిమైనింగ్ది సిఏ కదా. అర్థమైందా? కాబట్టి ఏ సి బి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ ఉందా? రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? సి దగ్గర ఉంది. ఓకేనా? ఓకే, రాసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏసిబి రైట్ యాంగిల్ ఎట్ సి. ఓకే, ఏ అండ్ బి ఎక్యూట్ యాంగిల్ సచ్ దట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. ఏమంటున్నాడు? ఓకే, వాడు ఇచ్చిందే కదా, రాసుకుందాం. గివెన్ వాడు ఏమిచ్చాడు? కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. మీకు కాస్ ఫార్ములా తెలుసు కదా. కాస్ ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ కూడా కాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. జాగ్రత్త చూడండి. కాస్ ఏ అంటే మీనింగ్ ఏంటి? ఏ దగ్గర యాంగిల్. కాస్ ఏ అంటే ఏంటి? అంటే ఏ అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీని దగ్గర తీటా పెట్టుకున్నప్పుడు, యాంగిల్ పెట్టుకున్నప్పుడు ఎడ్జసెంట్ ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ ఏంటి? ఇదే కదా, బీసీ. హైపోటెనస్ ఏంటి? ఏబి. ఎడ్జసెంట్ ఏంటి? రిమైనింగ్ది ఏసీ. బీసీ అనేది ఆపోజిట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ యాంగిల్ ఉంది, యాంగిల్ ఏ. యాంగిల్ ఏ ఇక్కడ ఉంటే ఇదేమవుతుంది? దీనికి కరెక్ట్గా చూడండి, ఆపోజిట్గా ఏముంది? బీసీ ఉంది. ఇది ఆపోజిట్ సైడ్. ఇదేంటి? అండ్ ఇదేంటి? ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? కాబట్టి ఎడ్జసెంట్ ఈజ్ ఈక్వల్ ఎంత? ఏసీ బై హైపోటెనస్ ఏంటి? పోనీ 2 ట్రయాంగిల్స్ వేస్తాను మీకు అర్థం కావడం కోసం. ఏసిబి. ఓకే, ఇక్కడ తీటా ఉంది. దీనికి ఏమవుతుంది? ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఆపోజిట్ ఉంది కాబట్టి. ఇదేంటి? స్లాంట్గా ఉండేదాన్ని హైపోటెనస్. ఇదేంటి? ఎడ్జసెంట్ సైడ్. ఓకే, ఎడ్జసెంట్ అంటే ఏంటి? ఏసీ. హైపోటెనస్, హైపోటెనస్ అంటే ఏంటి? ఏంటి? ఏబి ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అంటున్నాడు. అంటే ఏంటి? బి దగ్గర యాంగిల్. బి అంటే ఏంటి? ఇదిగో ఇక్కడ వేసుకుంటున్నాను బి దగ్గర యాంగిల్. ఇదేమో ఏ దగ్గర ఉండే యాంగిల్ డయాగ్రామ్, ఇదేమో బి దగ్గర ఉండే యాంగిల్ డయాగ్రామ్.
ఓకే, ఆపోజిట్గా ఉండేది ఏమవుతుంది? ఆపోజిట్ అవుతుంది. ఇది హైపోటెనస్ అండ్ రిమైనింగ్ ది ఎడ్జసెంట్ సైడ్. ఓకే, ఎడ్జసెంట్ ఏంటి? సిబి అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ ఏంటి? హైపోటెనస్ అంటే ఏబి. మీరు జాగ్రత్తగా చూడండి, ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి మనకి. చూడండి ఇక్కడ ఏబి ఏబి క్యాన్సిల్ కదా. ఓకే, ఏబి ఏబి క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు సపోజు 2/3 ఈజ్ ఈక్వల్ టు 5/3 ఉందనుకో, అదే ఈక్వల్ అవ్వదు యాక్చువల్గా. x/3 ఉందనుకో, ఈ 3 డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు. న్యూమరేటర్లోది డినామినేటర్లోది క్యాన్సిల్ చేసేస్తాం కదా. పోనీ ఇంకోలో వేస్తాం. 2/3 ఈజ్ ఈక్వల్ టు y/3 ఉంది. దీన్ని ఈక్వల్ టు అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? 2/3 ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ తీసుకొస్తే 3/y అవుతుందా? రెసిప్రోకల్ అవుతుంది, ఈక్వల్ టు 1. ఈ 3 క్యాన్సిల్ చేసేచ్చా? ఇంకో స్టెప్ వేయకుండా డైరెక్ట్ ఇక్కడే క్యాన్సిల్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ ఏబి క్యాన్సిల్ అవుతుంది. అర్థమైందో ఏ విధంగా అయిందో? ఓకే, క్యాన్సిల్ అయింది. రిమైనింగ్ ఏంటి? ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. జాగ్రత్తగా చూడండి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. 9th క్లాస్లో ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ఉంటుంది. వెన్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. గుర్తొచ్చిందా? ఇక్కడ ఏంటి, ఈ సైడ్స్ ఒక 2 సైడ్స్ ఈక్వల్ అయినాయి అనుకో. ఏ 2 సైడ్స్? ఏసీ బీసీ. చూడండి, ఏసీ అంటే ఏంటి? ఏసీ అంటే ఇది, బీసీ అంటే ఏంటి? ఇది. అలా ఈక్వల్ అయినప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. అర్థమైందా? దేన్ని బట్టి? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏపీజీ 2 sides are equal, 2 sides are equal, then opposite sides are equal. Sorry, not opposite sides, opposite angles. Opposite angles are equal. ఇక్కడ ఈ ట్రయాంగిల్ అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఆ 2 సైడ్స్ ఏంటి? ఏసీ, ఇంకోటి ఏంటి? బీసీ. ఈ 2 ఈక్వలా కదా, మనం చేసాం కదా. కాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి చేసాం. ఓకే, ఎడ్జసెంట్ బై హైపోటెనస్ వాల్యూ వేసాం. ఏబీ క్యాన్సిల్ చేసాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ వచ్చింది. ఓకే, కరెక్టే. ఇది తీసుకొచ్చాం. ఇది 2 సైడ్స్ ఈక్వల్గానే ఉన్నాయా లేదా? ఈక్వల్గా ఉన్నప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి? ఓకే, ఏకి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏంటి? బిఏ కదా. దేర్ ఫోర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. అదే కదా చూపించమన్నాడు. నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెవెన్ సమ్ చూద్దాం. ఏమంటున్నాడు వీడు? cot θ ఈజ్ ఈక్వల్ టు sin by 8. వాడు ఇచ్చింది ఏంటి? cot θ వాల్యూ sin by 8. ఎవాల్యుయేట్. ఫస్ట్ సమ్ చూడండి. 1 + sin θ ఇంటూ 1 - sin θ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ. అండ్ దీంట్లోనే ఇంకో సమ్ ఏంటి? cot స్క్వేర్ θ. యాక్చువల్గా sin by 8 ఇచ్చాడనుకో, మనకు 2 సైడ్స్ తెలిసినట్టే. 2 సైడ్స్ తెలిస్తే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ హోల్ స్క్వేర్. పైథాగరస్ థియరం ఉందా? అలా చేసినా వచ్చేస్తుంది. కానీ అసలు అది అంత అక్కలేదు. చూడండి ఒకసారి. ఫస్ట్ సమ్మే కదా కావాల్సింది. ఇంకా ఈజీగా వస్తుంది చూడండి. 1 + sin θ ఇంటూ 1 - sin θ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ. ఇది చూడగానే ఏదైనా ఫార్ములా గుర్తు వస్తుందా మీకు? 1 + sin θ 1 - sin θ చెప్పాలి. ఇలా చూడండి. a + b ఇంటూ a - b. a + b ఇంటూ చెప్తారా ఎవరైనా ఫార్ములా? a + b ఇంటూ a - b అది a² - అర్థమైందా? చూడండి, a + b 1 + sin θ ఇంటూ a - b 1 - sin θ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? a² - b². కింద కూడా అదే ఫార్ములా ఉంది కదా. 1 + cos θ ఇంటూ 1 - cos θ. చూడండి, రాసుకుంటే 1 + sin θ ఇంటూ 1 - sin θ ఫార్ములా ఏమవుతుంది? a² - b². ఏ బదులు ఎంత? 1² మైనస్ b² అంటే ఎంత? sin² θ బై
మళ్ళీ 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఏంటి 1 స్క్వేర్ మైనస్ చూడండి 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 బై 1 స్క్వేర్ అంటే 1. ఇది చూడండి మళ్ళీ ఇక్కడ ఏమైనా గుర్తొస్తుందా చెప్పండి మీకు ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా దేనికి ఈక్వల్ అవుతుంది ఇలా చూడండి. మీలో చాలామంది ఫార్ములాస్ వచ్చు. ఫార్ములాస్ రావడం ఇంపార్టెంట్ కాదు, ఆ ఫార్ములాస్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలో తెలియాలి. అర్థమైందా? ఎవరు మహాభారతం ఎప్పుడైనా చూసారా? అదే పోనీ విన్నారా, స్టోరీ చదివారా? దాంట్లో ఒక పర్సన్ ఉంటాడు, ఆయన పేరు కర్ణ అనుకుంటా, కర్ణుడు. ఎలా తెలుసు కర్ణుడు? కుమారుడా? కుంతిదేవి కుమారుడు. సూర్యపుత్ర కర్ణ ఈ మూవీ వచ్చింది కదా ప్రభాస్ది, కల్కి. చాలామందికి అదే ఆ కర్ణుడు ఉన్నాడా, తన శాపం వల్ల తన దగ్గర చాలా ఆయుధాలు ఉంటాయి. ఎన్ని ఆయుధాలు ఉంటాయంటే మొత్తం తను ఒక్కడే విన్ అయిపోగలడు. తను ఒక సైడ్ ఎవరి సైడ్ ఉంటాడంటే పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం అనమాట. కౌరవుల సైడ్ ఉంటాడు ఎవరు, కర్ణుడు. తనకున్న శాపం ఏంటంటే తన దగ్గర బోల్డ్ అండ్ ఫార్ములాస్ అంటే తన దగ్గర బోల్డ్ అండ్ వెపన్స్ ఉంటాయి, కానీ కరెక్ట్ టైంకి యూజ్ చేయడం రాదనమాట. అలా యూజ్ చేయకపోవడం వల్ల ఎవరికి లాస్ అవుతుంది, తనకి లాస్ అవుతుంది. సేమ్ మీకు కూడా అంతే. మీ దగ్గర బంచ్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి, చాలా ఎన్నో మెథడ్స్లో చేయొచ్చు, కానీ ఎలాంటి ఫార్ములని ఎలాంటి సమయంలో ఉపయోగించాలో మీకు తెలియాలి. ఇప్పుడు ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది, ఏముంది 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది. ఏమైనా గుర్తొస్తుంది ఇప్పుడు కన్నా? చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది కదా, దాన్ని ఈక్వల్ టు అచ్చే తీసుకెళ్తే ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, అంతేనా? చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఎంత, ఇక్కడ 1 మైనస్ స్క్వేర్ థీటా, ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. దాని బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఏంటి కాస్ స్క్వేర్ థీటా. అర్థమైందా? ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే చూడండి, ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోండి, ఏమవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అర్థమైందా? ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఎంత, సైన్ స్క్వేర్ థీటా. ఓకే, నెక్స్ట్ చూడండి, కాస్ థీటా బై సైన్ థీటా. మళ్ళీ అగైన్ ఫార్ములా కాస్ థీటా బై సైన్ థీటా. గుర్తొస్తుందా ఫార్ములా? కాట్ థీటా. అన్ని ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామంది ఏమైనా క్లాస్ మిస్ అయ్యారనుకో, ఈరోజు కరెక్ట్గా మార్నింగ్ 9కి అప్లోడ్ చేశాను ఒక వీడియో, దాంట్లో అన్ని ఫార్ములాస్ ఉంటావు. ఎవరైనా మిస్ అవుతే ఒకసారి ఆ వీడియో చూడండి. కాస్ థీటా బై సైన్ థీటా, కాట్ థీటా. ఒకవేళ సైన్ థీటా బై కాస్ థీటా అంటే అది ఏంటి టాన్ థీటా. ఇక్కడ కాస్ థీటా బై సైన్ థీటా ఉంది కాబట్టి కాట్ థీటా. మరి ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా ఉంది, ఏమవుతుంది కాట్ స్క్వేర్ థీటా. అర్థమైందా? ఏమవుతుంది కాట్ స్క్వేర్ థీటా. ఓకే, తెలుసు కదా మీకు ఆల్రెడీ కాట్ వాల్యూ ఎంత 7/8, దాన్ని స్క్వేర్ చేస్తే 7/8 హోల్ స్క్వేర్ ఎంత 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, అంతే అయిపోయింది కదా. ఫస్ట్ సమ్ అయిపోయింది. సెకండ్ సమ్ ఏం కావాలి, కాట్ స్క్వేర్ థీటా. ఆల్రెడీ కాట్ థీటా వాల్యూ తెలుసు కదా, ఎంత 7/8 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత 49 అంతే అగైన్. అర్థమైందా? ఒకసారి ఈ సమ్లో ఏం ఫార్ములాస్ ఉపయోగించారో రాస్తాను ఇక్కడ, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఫార్ములా ఏంటి, ఇది. ఓకే, ఫస్ట్ ఫార్ములా ఏంటి, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. పక్కన రాసుకోండి ఇవి. మీరు సమ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చేస్తారు కదా, రైట్ సైడ్ కొంచెం స్పేస్ ఉంటే ఫార్ములాస్ అన్ని రాయండి. ఎగ్జామ్లో కూడా రాయండి, ఎందుకంటే మీకు మీ మీద మంచి ఇంప్రెషన్ పడుతుంది ఎగ్జామినర్కి. ఓకే, ఈ ఫార్ములా ఉపయోగించింది ఇక్కడ అని తెలుస్తుంది. ఒక బ్లాక్ పెన్తో రాయండి, అందుకే ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. ఇంకో ఫార్ములా ఏమి ఉపయోగించాం చూడండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని ఏమి ఉపయోగించాం కాస్ స్క్వేర్ థీటా. ఇంకో ఫార్ములా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే అంతనా? ఇంకో ఫార్ములా ఉపయోగించాం కాస్ థీటా బై
సైన్ థీటా ఏంటి కాట్ థీటా. అర్థమైందా? అది మొత్తం 1 2 3 and 4 4 ఫార్ములాస్ ఉపయోగిస్తే ఈజీగా అయిపోద్ది. అదే మీరు మళ్ళీ పైథాగరస్ థియరం అప్లై చేసి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ చేశారనుకో బోల్ అంత పెద్దది అవుతుంది. మ్యాథ్స్ అనేది ఎలా ఉంటుందంటే మీరు ఎంత ఈజీగా చేయగలో అంత ఈజీగా చేయాలన్నమాట. సేమ్ అదే ఇదే సమ్ అలా చేసింది చాలు. ఇదేంటి కాట్ థీటా ఏంటి ఎడ్జసెంట్ బై ఆపోజిట్ సైన్ బై టు హైపోటెన్యూస్ వస్తుంది అలా కూడా. కానీ ఇలా ఇంకా ఈజీ మెథడ్. అర్థమైందా? నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సమ్ ఏంటి? ఎయిత్ సమ్. ఇఫ్ 3 cot is equal to 4 చెక్ వెదర్ 1 minus tan square a by 1 plus tan square is equal to cos square a minus sin square a. మనకి ఇచ్చిందేంటి? 3 tan is equal to 4 అంటున్నాడు. చెక్ వెదర్ అంటే మనం చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? 1 minus tan square a by 1 plus tan square a ఉందా, దీనికి ఒక వాల్యూ వస్తుంది. అండ్ cos square a minus sin square a ఉందా, దానికి ఒక వాల్యూ వస్తుంది. ఆ రెండు ఈక్వలా కాదు, ఇది ఈక్వల్ టు కదా, ఆ రెండు ఈక్వలా కాదా అని మనం చెక్ చేయాలి. ఈక్వల్ అయితే ఈక్వల్ అయినట్టు, లేకపోతే లేనట్టు చూద్దాం. 3 cot is equal to 4 ఇచ్చింది అదే కదా. గివెన్ 3 cot is equal to 4. ఇక్కడ ఏం చేస్తాం మనం? 3 ఇక్కడ ఇంటూ ఉంది, ఇంటూ చేస్తే cot is equal to ఎంత? 4/3. ఇంటూ చేస్తుంది ఈక్వల్ టు అటు తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. cot is equal to 4/3. ఓకే, cot is equal to ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, ఒక ట్రయాంగిల్ ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎడ్జసెంట్ సైడ్ సపోజ్ థీటా ఇక్కడ ఉందనుకో, ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? ఇదేమవుతుంది హైపోటెన్యూస్ అవుతుంది. ఏమవుతుంది తెలియదు కాబట్టి సపోజ్ ఎక్స్ అనుకుందాం. హైపోటెన్యూస్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఏం థీరం? మళ్ళీ ఫ్రమ్ పైథాగరస్ థీరం. ఏం చెప్తుంది పైథాగరస్ థీరం? సైడ్ స్క్వేర్ ప్లస్ హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్. ఒక సైడ్ స్క్వేర్ ఏంటి? 3 square ప్లస్ 4 square ఈక్వల్ టు తెలియ హైపోటెన్యూస్ తెలియదు కాబట్టి ఎక్స్ స్క్వేర్. 3 square ఎంత? 16 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 9 + 16 ఎంత? 25 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. రూట్ ఇట్స్ తీసుకొచ్చేస్తే రూట్ 25 ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత? ఎక్స్ వాల్యూ ఎంత? ఓకే, ఎక్స్ వాల్యూ 5 ఇక్కడ రాస్తున్నాను. ఎక్స్ ఈక్వల్ ఎంత? 5. ఇదంతా మనకు ఆల్రెడీ తెలిసిందే, ఆల్రెడీ చేసిందే. మనకి అసలు ఏం కావాలి? హైపోటెన్యూస్ కావాలా? ఇదంతా ఎందుకు చేస్తుంది సార్? ఇక్కడ ఏముంది? 1 minus tan square a by 1 plus tan square a. యాక్చువల్గా మనకి ఆపోజిట్ హైపోటెన్యూస్ ఆల్రెడీ తెలుసు, సారీ ఆపోజిట్ ఎడ్జసెంట్ ఆల్రెడీ తెలుసు. వీడు ఏమి ఇస్తాడు? 4/3 ఇస్తాడు కదా. ఇక్కడ కూడా ఆపోజిట్ ఎడ్జసెంట్ కదా కావాలి. మరి హైపోటెన్యూస్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఉంది కదా, అందుకని ఫైండ్ అవుట్ చేస్తాం. చూద్దాం. ఎల్హెచ్ఎస్ తీసుకొచ్చు. ఇది ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఎల్ అంటే లెఫ్ట్, హెచ్ అంటే హ్యాండ్, ఎస్ అంటే సైడ్. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా, ఇదేంటి? ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం ఒక వాల్యూ వస్తుంది, అండ్ ఆర్హెచ్ఎస్ తీసుకుంటాం ఇంకో వాల్యూ వస్తుంది. రెండు ఈక్వలా కాదని చూస్తాం అంతే. చూద్దాం ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది? 1 minus tan square a by 1 plus tan square a. అంతేనా? 1 minus tan square a వాల్యూ ఎంత? tan theta వాల్యూ అంటే ఏంటి? tan theta ఫార్ములా ఆపోజిట్ బై, ఇక్కడ ఆపోజిట్ ఏంటి? డైరెక్ట్ వేస్తాను, ఇంక వాల్యూ వేసేస్తున్నాను. ఆపోజిట్ ఏంటి? 3. అడ్జసెంట్ ఏంటి? 4. 3/4 హోల్ స్క్వేర్. అర్థమైందా? ఇది అలా వచ్చింది 3/4 tan a బదులు, tan square a బదులు. tan a ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. థీటా ఇక్కడ ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? 3 అవుతుంది. అడ్జసెంట్ ఏమవుతుంది? 4 అవుతుంది. అందుకని 3/4. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇక్కడ కూడా అగైన్ 1 plus tan square వాల్యూ ఎంత? 3/4. అర్థమైందా? చూడండి, 1 minus 3 square అంటే ఎంత? 9/16 బై, ఇక్కడ కూడా 1 plus 3 square ఎంత? 9/16. జాగ్రత్తగా చూస్తే 16 × 1 అది ఇక్కడ ఎల్సిఎం చేయాలి కదా. ఇండి చేస్తే ఏమవుతుంది? దీన్ని ఇంత ఇండి వేసి
ప్లస్ ఉంటే కలపాలి, మైనస్ ఉంటే 16 1 జార్ ఎంత 16 ప్లస్ ఉందా మైనస్ ఉందా -9/16. అర్థమైంది ఈ పార్ట్. నెక్స్ట్ హోల్ బై పెద్ద బై కిందది కూడా చేయాలి కదా. చూడండి 16 1 జార్ ఎంత 9/16. అర్థమైందా? 16 1 జార్ 16 ప్లస్ 9/16. చూడండి దీన్ని ఇక్కడ వేస్తున్నాను. 16లోంచి 9 తీస్తే ఎంత 7/16 హోల్ బై 16 ప్లస్ 9 ఎంత 25/16. ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? న్యూమరేటర్లో క్యాన్సిల్ అవ్వగానే డినామినేటర్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 ఉంది, ఇంకా రిమైనింగ్ ఎంత అంటే అలా వచ్చేసి ఏమొచ్చింది 7/25 వచ్చింది. ఆర్హెచ్ఎస్ కూడా 7/25 వస్తే ఈక్వల్ అయినట్టు. ఒకవేళ కాకుండా అది కాకుండా 7/25 కాకుండా ఇంకో వాల్యూ వచ్చింది అనుకో ఈక్వల్ కానట్టు. ఓకేనా? ఎల్హెచ్ఎస్ చేసావు, ఆర్హెచ్ఎస్ కూడా ఇది ఆల్రెడీ తెలుసు కదా మీకు. ఇది ఆర్హెచ్ చేసేస్తున్నాను, ఈ ఒక్క వాల్యూ మీరు చేయండి, లేకపోతే నోట్ చేయండి, వెయిట్ చేస్తాను. ఒకసారి పాస్ నోట్ చేయండి. ఓకే, ఎల్హెచ్ఎస్ మనకి వాల్యూ ఏమొచ్చింది? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు 7/25. ఆర్హెచ్ఎస్ కూడా చేద్దాం. ఆర్హెచ్ఎస్ ఏంటి? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, ఈ ట్రయాంగిల్లో ఉంది కదా, ఇదేంటి థీటా, ఇది 3, ఇది 4 5 కదా. ఓకే, కాస్ ఫార్ములా ఏంటి? adjacent side by hypotenuse హోల్ స్క్వేర్ అంటున్నాడు కదా, హోల్ స్క్వేర్ ఆపోజిట్ బై హోల్ స్క్వేర్. ఎందుకు ఇక్కడ స్క్వేర్లు ఇచ్చాడు కాబట్టి. చూడండి adjacent సైడ్ ఏంటి దీంట్లో థీటాకి 4 బై హైపోటెనస్ ఏంటి 5 4/5 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ కూడా 3/5 హోల్ స్క్వేర్. చూడండి 4 స్క్వేర్ ఎంత 16/25 మైనస్ 3 స్క్వేర్ ఎంత 9/25. ఎల్సిఎం ఏమవుతుంది 25. 16లోంచి -9 అంతే కదా. రెండే డినామినేటర్లు రెండు ఒకే నెంబర్లో అయితే ఎల్సిఎం సేమ్ అవుతుంది. 25 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి, మైనస్ ఉంటే మైనస్ చేయాలి. 16 - 9 ఈజ్ ఈక్వల్ టు 25. అది ఎంత అంటే ఆర్హెచ్ఎస్ ఏమొచ్చింది 7/25. దేర్ఫోర్ ఇది 7/25, ఇది 7/25. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. నోట్ చేయండి. ఒకసారి 9th సమ్కి వెళ్ళే ముందు మీకు కొన్ని ఫార్ములాస్ చెప్తాను అండ్ ట్రిగ్నోమెట్రీ వాల్యూ టేబుల్ కూడా చెప్తాను. ఎందుకంటే ఆ సమ్ అలా చేయడం చాలా ఈజీ. ట్రిగ్నోమెట్రీ వాల్యూ టేబుల్ ఏంటి? ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు సైను కాసు టాను కొసిక్కు సిక్ను కాట్ ఉన్నాయి కదా, దాని వాల్యూలు అంటే యాంగిల్సే కదా. ఇప్పుడు సపోజ్ sin 30 degrees అంటాను. ఏంటి sin 30 లేకపోతే tan 45 ఎలా వాల్యూస్ అనుకో, వాటి వాల్యూస్ ఏంటి? ఓకే, వాల్యూ టేబుల్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఈజీ మెథడ్లో చెప్తాను, అర్థం చేసుకోండి. ఓకే, చాలా ఈజీ మెథడ్లో చెప్తాను, నోట్ చేయండి. ఫస్ట్ ఏంటి sin theta, cos theta, tan theta, cosec theta, secant theta అండ్ cot theta. మనకి వాల్యూస్ ఏముంటాయంటే 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. అర్థమైందా? చూడండి ఒక టేబుల్లో వేసుకుందరు. ఓకే,
ఇప్పుడు సపోజ్ నేను sin 30 వాల్యూ అడిగాను అనుకో, ఎలా చూసుకోవాలి? సైన్లో ఇలా అడ్డంగా 30 వాల్యూ అంటే ఇది అర్థమైందా? tan 45 అడిగితే tan ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది tan. 45 ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ, రెండు అట్ల మధ్య లేదు. secant 60 అడిగితే secant ఎక్కడ ఉంది అన్నట్లు ఇక్కడ. 60 degrees అంటే ఇది 0, 30, 45, ఇది 60 వాల్యూ. చూద్దాం. ఒక్క సైన్ వాల్యూలు గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ అన్ని వాల్యూలు వస్తాయి. 0, 1/2, 1/√2, √3/2, 1. ఏమిటి? 0, 1/2, 1/√2, √3/2, 1. ఈ ఒక్క వాల్యూ గుర్తెట్టుకుంటే రిమైనింగ్ అన్నీ ఈజీగా వస్తాయి. అర్థమైందా? ఈ వాల్యూలు ఎలా వచ్చినాయి తెలుసా? 0, 1/2, 1/√2, √3/2, √x/2. ఫార్ములా ఏంటి? √x/2. ఎలాగో ఇక్కడ రాస్తుంది చూడండి. √x/2. x అంటే ఈ వాల్యూలు, ఇది ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది అంటే లైన్కి వేసుకోవాలి. ఫస్ట్ ఏముంటుంది? 0 ఉంటుంది. ఏముంటుంది? 0. √0/2. √0 వాల్యూ ఎంత? 0. 0/2 అంటే ఎంత? అందుకని ఇదే. అర్థమైందా? నెక్స్ట్ 0 బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 1. 0 తర్వాత 1 కదా. అర్థమైందా? √1 వాల్యూ ఎంత? 1. √1 అంటే 1 కదా. 1/2. ఇది 1/2. 1 అయిపోయింది. నెక్స్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2. √2 అంతేనా? ఫస్ట్ 0 వేస్తే 0 వచ్చింది, 1 వేస్తే 1/2 వచ్చింది. నెక్స్ట్ ఏం వేయాలి? 2 వేస్తే ఎంత? √2/2ని ఎలా ఇచ్చు? √2 × √2 రాయచ్చా లేదా? √2 క్యాన్సిలా? ఇంకేముంది? 1/√2. చూడండి, 1/√2. 0 వేస్తాం, 1 వేస్తాం, 2 వేస్తాం. నెక్స్ట్ ఏంటి? 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? √3/2. అది కాదు, √3/2 డైరెక్ట్. నెక్స్ట్ 3 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం వేసుకోవాలి? 4. √4/2. √4 వాల్యూ ఎంత? 2. √4 వాల్యూ ఎంత? 2. 2/2. 2/2 అంటే ఎంత? అర్థమైందా? దీని ఫార్ములా ఏంటి? √x/2 అనమాట. వేర్ x ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4 మొత్తం 5 టైమ్స్ కదా. ఓకే, ఒక పక్కన రాసుకుందరు కానీ. నెక్స్ట్ది 0, 1/2, 1/√2, √3/2, 1 వాల్యూలు గుర్తుంటాయి కదా. మీరు కళ్ళు మూసి అడిగినా చెప్పాలి ఈ వాల్యూలు. 0, 1/2, 1/√2, √3/2, 1. 0, 1/2, 1/√2, √3/2, 1 ఇంకా వచ్చేది నోటికి. ఒక్క సైన్ వాల్యూలు వస్తే మొత్తం ఈ వాల్యూలు అన్నీ వచ్చేస్తాయి. ఇది గుర్తు పెట్టుకోపోయిన పర్లే, ఈ ఒక్క 5 వాల్యూలు గుర్తెట్టుకోండి. 0, 1/2, 1/√2, √3/2, 1. ఓకేనా? మళ్ళీ గుర్తెట్టుకోండి. 0, 1/2, 1/√2, √3/2, 1. సేమ్ అదే వాల్యూలు రివర్స్లో చెప్పండి. 1, √3/2, 1/√2, 1/2 అయ్యే ఆన్సర్లో. 1, √3/2, 1/√2, 1/2 అంతే. కాస్ అయిపోయింది. ఇలా రాసేది లెఫ్ట్ నుంచి రైట్కి రాసేది, రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తే అయిపోతుంది. sin θ వచ్చింది, cos θ వచ్చింది. మరి tan θ ఎలా వస్తుంది? మనకి sin θ cos θ ఉన్నాయి, tan వాల్యూ ఎలా వస్తుంది? sin θ/cos θ. ఎలా చేస్తాం? sin θ/cos θ. ఫార్ములా ఏంటి? tan θ కదా. sin θ ఉంది, cos θ ఉంది, ఈ రెండు అట్లని డివిజన్ చేసేస్తే ఏమొస్తుంది? tan θ. చూడండి, 0/1 ఎంత? 0/1 ఎంత? 0. 1/2/√3/2. చూడండి, 1/2/√3/2. 2 క్యాన్సిలా? ఇంకేముంది? 1/√3. అర్థమైందా? 1/√2/1/√2. 1/√2, 1/√2 రెండు ఒకటే కదా. క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది? 1. చూడండి, మళ్ళీ దీన్ని డివిజన్ చేస్తే 2 క్యాన్సిల్, ఇంకేముంటుంది? √3/1. 1 వేసిన ఒకటి వేయిపోయినట్టు. √3/1. 1/0 0 కదా. 1/0 ఎంత? 0 అయినా మరేంటి? 1. 1/0 1. ఇన్ఫినిటీ. ఎలా చూడండి, 1/0 అంటే మీనింగ్ ఏంటి?
ఎంతనా? సపోజ్ 0 1 0 ఎంత? 0 కదా, మళ్ళీ 1 కదా వస్తుంది. నీకు నచ్చిన వాల్యూ మళ్ళీ అగైన్ ఏమొస్తుంది? ఇక్కడ వాల్యూ 0 వచ్చి ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది, అంతేనా? దాని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయలేమన్నమాట. అది ఇన్ఫినైట్ వాల్యూ, లేకపోతే నాట్ డిఫైన్ అంటారు. ఏమంటారు? నాట్ డిఫైన్ అంటారు, లేకపోతే ఇన్ఫినైట్ అంటారు. ఇన్ఫినైట్ సింబల్ ఇదనమాట. మీకు 0/1 అంటే తెలుసు. 0/1 అంటే ఎంత? 1ని 0తో డివిజన్ చేస్తే ఎంత? 0 అవుతుంది. మరి 1/0 అంటే ఇన్ఫినిటీ. అర్థమైంది కదా? ఈ 3 వాల్యూస్ వచ్చింది కదా, సైన్ థీటా అలా వస్తుంది. 0 1/2 1/√2 √3/2 1. దాని రివర్స్ నుంచి రాసేస్తే 1 √3/2 1/√2 1/2 0. tan థీటా అలా వస్తుంది. సైన్ థీటాని కాస్ థీటాతో డివిజన్ చేయండి. ఇంకా కష్టంగా ఉందనుకో, సింపుల్. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది. 0కి రివర్స్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీకి రివర్స్ 0. 1/√3 √3 రివర్స్ చేయండి, మధ్యలో 1. అలా గుర్తుపెట్టుకోండి. నేనైతే అలా గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, సైన్ థీటాని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? కోసిక్ థీటా. సైన్ థీటాని రివర్స్ చేస్తే ఎంత? కోసిక్ థీటా. 0ని రివర్స్ చేస్తే ఏమని చెప్పాను ఇప్పుడే? ఇన్ఫినిటీ. 1/2ని రివర్స్ చేస్తే 1/√2ని రివర్స్ చేస్తే √3/2ని రివర్స్ చేస్తే 1ని రివర్స్ చేస్తే అంతే అయిపోయింది. కాస్ థీటాకి రివర్స్ ఏంటి? సెకండ్ థీటా. చెప్పండి. 1ని రివర్స్ చేస్తే √3/2ని రివర్స్ చేస్తే 1/√2ని రివర్స్ చేస్తే 1/2ని రివర్స్ చేస్తే 0ని రివర్స్ చేస్తే అది ఇన్ఫినిటీ. 0ని రివర్స్ చేస్తే ఇన్ఫినిటీ. 1/√3ని రివర్స్ చేస్తే √3 √3/1. 1ని రివర్స్ చేస్తే 1 √3/1ని రివర్స్ చేస్తే 1 అందుకే √3/1 వేసాను, మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఉండకూడదని. √3/1ని రివర్స్ చేస్తే 1/√3. ఇన్ఫినిటీని రివర్స్ చేస్తే అర్థమైంది? ఈజీగా ఉందా? సైన్ వాల్యూ కాస్ వాల్యూ ఈజీ. టాన్ వాల్యూ కొంచెం కన్ఫ్యూజను. అంటప్పుడు ఎలా చేస్తారు తెలుసా? 0 ఉంది, 90 degrees ఉంది. 0 ఇన్ఫినిటీ, మధ్యలో ఎంత? 1. 0 1 ఇన్ఫినిటీ √3, దీన్ని 1/√3, దాన్ని రివర్స్ చేస్తే √3. అలా గుర్తుపెట్టుకోండి. నోట్ చేయండి. పచ్చ వీడియో పచ్చ. ఇప్పుడు చెప్పండి, వీటి వాల్యూస్ ఎలా అడుగుతాడు? క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే sin 60 degrees అడుగుతాడు. sin 60 degrees వాల్యూ ఎంత? √3/2. tan 30 degrees అంటాడు, 1/√3. ఓకేనా? చూడకుండా చెప్పాలి. ఇప్పుడు వీటిలో నన్ను ఏమడిగినా నేను చెప్తాను, ఏది అడిగినా చెప్తాను నన్ను అడిగితే. అలా మీకు రావాలి. అర్థమైందా? మొత్తం వాల్యూ టేబుల్ అంతా మైండ్లో ఉండాలి. మీరు మళ్ళీ ఎగ్జామ్లో రాసుకుని ఓకే sin 0 sin 30 అలా రాసుకోకూడదు. అర్థమైందా? మీకు మొత్తం మైండ్లోకి వచ్చేది ఈ టేబుల్. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్లో మీకు ఫార్ములాస్ చెప్పేటప్పుడు కొన్ని చెప్పలేదు. సైన్ ఆఫ్ a + b ఫార్ములాస్ ఉంటాయి. సైన్ ఆఫ్ a + b, సైన్ ఆఫ్ a - b, కాస్ ఆఫ్ a + b, కాస్ ఆఫ్ a - b, tan ఆఫ్ a + b, tan ఆఫ్ a - b ఫార్ములాస్ ఉంటాయి. ఒకసారి చెప్తాను లైన్గా. 9th సమ్కి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. అంటే మీరున్న లెవెల్కి నేను ఇంకా అడ్వాన్స్డ్గా చెప్తున్నాను. యాక్చువల్గా 10th క్లాస్ లెవెల్కి ఇన్ని అక్కలేదు. సైన్ ఆఫ్ a + b ఫార్ములా అక్కలేదు, అక్కడ ఇంటర్మీడియట్లో వస్తుంది. కానీ మీరు ఇప్పుడు చెప్పారనుకో అప్పటికి ఈజీ అవుతుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా వినండి. సైన్ ఆఫ్ a + b ఉంది. ఏంటి దీని ఫార్ములా? ఏంటంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ కాస్ బి వస్తుంది కదా. నెక్స్ట్ అండి కాస్ ఏ సైన్ బి. అర్థమైందా? సైన్ ఆఫ్ a + b ఫార్ములా ఏంటి? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ సైన్ ఆఫ్ a + b ఉన్నప్పుడు సైన్ ఆఫ్ a - b కూడా ఉంటుంది కదా. సైన్ ఆఫ్ a - b ఫార్ములా ఏంటి? సైన్ ఏ కాస్ బి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్ ఉంది కాబట్టి కాస్ ఏ సైన్ బి. ఈజీ కదా, ప్లస్ గుర్తు పెట్టుకుంటే మైనస్ ఈజీగా వస్తుంది. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఆ విధంగా కాస్ కూడా ఉంటుంది కదా. కాస్ ఆఫ్
ఏ ప్లస్ బి. ఇక్కడ ఒక సైన్ ఒక కాస్ వచ్చింది కదా, కానీ దాంట్లో అలా కాదు, రెండు కాసులు వస్తుంది. కాస్ ఏ కాస్ బి, సైన్ ఏ సైన్ బి. అర్థమైందా? ఇక్కడ ఒక సైన్ వచ్చి ఇక్కడ కాసు, మళ్ళీ ఇక్కడ ఒక కాసు వచ్చి సైను, అలా ఉంటుంది సైన్లో. కానీ కాసులు ఎలా ఉంటుంది? రెండు కాసులే రెండు సైన్లే. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్సే, మైనస్ ఉంటే మైనస్, కానీ ఇక్కడ రివర్స్ అనమాట. ఇప్పుడు ప్లస్ ఉందనుకో, ఇక్కడ ఏమొస్తుంది? అర్థమైందా ఏమొస్తుంది? చూడండి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏమవుతుంది? కాస్ ఏ కాస్ బి. ఇక్కడ మైనస్ వచ్చింది కదా, రివర్స్ అన్నాను కదా, ప్లస్ సైన్ ఏ సైన్ బి. అర్థమైందా? ఆ విధంగా tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా కూడా ఉంటుంది. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? అది tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి. ఫార్ములా ఏంటి? tan ఆఫ్ ఏ ప్లస్ బిది tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి. ఒకేలా tan ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అడిగితే tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ. ఒక్క ఫార్ములా చదవండి అంతే. దీంట్లో దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, ఆ మూడు ఫార్ములాస్ చదివితే రిమైనింగ్ మూడు డెరైవ్ చేయొచ్చు ఈజీగా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉన్నాడనుకో, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి వస్తుంది. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అడిగితే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజీయే కదా. tan ఆఫ్ ఏ ప్లస్ బి అడిగితే tan ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే చూడండి, ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారో, tan ఏ ప్లస్ tan బి ఉందా, ఇది ఒక tan ఏ ప్లస్ tan బి, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ బై 1 మైనస్ tan ఏ tan బి. tan ఆఫ్ ఏ మైనస్ బి ఎలాగా? ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఓకే, ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జామ్లో దీంట్లో ఈ 6 ఫార్ములాస్లో ఒక ఫార్ములా ఉపయోగిస్తాను, జాగ్రత్తగా వచ్చండి. ఓకే, నెక్స్ట్ 9th సమ్. నేను ఈ ట్రిగ్నోమెట్రీ వాల్యూ టేబుల్ అన్ని ఫార్ములాస్ ఇవన్నీ దేనికి ఎక్స్ప్లెయిన్ చేసింది తెలుసా? ఈ ఒక్క సమ్మ కోసం చెప్పాను అనమాట. అండి మీరు కావాలితే tan, ఇది ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి ఇఫ్ tan ఈజ్ ఈక్వల్ టు 1/√3 అంటే 1/√3 అంటే ఆపోజిట్ తెలుసు, ఎడ్జసెంట్ తెలుసు. మీరు పైథాగరస్ థియరం చేసేయచ్చు, డైరెక్ట్ హైపోటెన్యూస్ వచ్చేస్తుంది, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ అంతా చేయకుండా ఈజీగా వస్తుంది. చూడండి ఇక్కడ tan ఏ అంటే ఏంటి? 1/√3. చూడండి ఒకసారి, మీకు వాల్యూ టేబుల్ చెప్పని తిప్పండి ఒకసారి. tan ఏ ఈజ్ ఈక్వల్ టు 1/√3. 1/√3 tan ఏలో ఎక్కడ వస్తుంది? tan 30 degrees. కాబట్టి మీకు తెలుసు కదా tan. ఇక్కడ చూడండి, గివెన్ రాసుకోండి. గివెన్ ఏం తెలుసు మనకి? tan ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/√3 అని తెలుసు కదా. ఓకే, tan ఏ ఈజ్ ఈక్వల్ టు tan 30 degrees. ఎంత? tan 30 degrees. తర్వాత వచ్చే ఇప్పుడు కాదు, సమ్ చేసేటప్పుడు కాదు. tan ఈజ్ ఈక్వల్ టు ఎంత? tan 30. ఏమైనా క్యాన్సిల్ అవుతుంది మనకి? tan క్యాన్సిల్ కదా. అప్పుడు వేసుకోండి ఎంత? వేసుకోండి 30. ఒక్కసారి చూడండి. ఓకే, ఇదో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? బి దగ్గర. ఇది ఏ, ఇది సి. ఇది ఎంత? 30 degrees. ఇదంతా అప్పుడు రిమైనింగ్ ఏమవుతుంది? 60 degrees కదా. కానీ అలా డైరెక్ట్ రాయకూడదు కాబట్టి మనకి ఏం తెలుసు? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ ఎంత? 180 degrees. యాంగిల్ ఏ ఎంత? 30 degrees. యాంగిల్ బి ఎంత? ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ ఎంత? 180. అప్పుడు యాంగిల్ సి ఈక్వల్ ఏమవుతుంది? చూడండి, 90 + 30 ఎంత? 120 + సి ఈక్వల్ టు 180. అప్పుడు యాంగిల్ సి ఈక్వల్ ఎంత? 180 + 120 ఈక్వల్ టు అటు సైడ్ తీసుకెళ్తే 180 - 120. ఓకే, మీరు అలానే చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ ఎక్కడైనా వాల్యూ చేయొచ్చు. కానీ ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇలాగ రాయాలి. ఓకే, యాంగిల్ సి ఈక్వల్ టు ఎంత వచ్చింది? 60 degrees. ఓకేనా? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ ఎంత? 60 degrees. అర్థమైంది కదా. ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ సమ్ చూద్దాం. ఫస్ట్ సమ్ ఏంటి? సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. ఫార్ములా చూడండి. సైన్ ఏ కాస్ బి వచ్చింది ఇందాక. బి వస్తే ఏంటి, సి వస్తే ఏంటి, ఎక్స్ వస్తే ఏంటి, వై వస్తే ఏంటి, ఏదో ఒక పేరు అంతే. సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. ఫార్ములా చెప్పాలి. సైన్ ఆఫ్ A+C. అక్కడ బి వచ్చింది ఇందాక ఫార్ములా, సైన్ ఆఫ్ A+B చెప్పాను. ఇక్కడ ఏంటి? సి అంతే.
సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ సి. చూడండి సైన్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ వచ్చింది కదా ఎంత 30 ప్లస్ సి వాల్యూ ఎంత, ఓకే సైన్ 30 ప్లస్ 60 ఎంత, సైన్ 90 వాల్యూ ఎంత. చూడండి ఒక్క 2 స్టెప్స్లో వాల్యూ వస్తుంది. మీరు నార్మల్గా చేయాలనుకో సైన్ చేసుకోలే అపోజిట్ బై హైపోటెన్యూస్ మళ్ళీ కాస్ చేసుకోలే ఎగ్జాక్ట్ బై హైపోటెన్యూస్ అంత చేస్తే వస్తుంది, సింపుల్గా వస్తుంది. ఫార్ములా ఇంపార్టెన్స్ అదనమాట దీంట్లో. సెకండ్ సమ్ చూడండి. సెకండ్ సమ్ ఏంటి, కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. మళ్ళీ అగైన్ ఫార్ములా చెప్పలే, కాస్ ఏ 2 కాసులు వచ్చినప్పుడు కాస్ ఏ మైనస్ ఉంటే వేసుకోలే అప్పుడు కాస్ ఆఫ్ ఏ ప్లస్ సి. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, కాసులకి రివర్స్ అనమాట. అది సైన్కి ప్లస్ ఉంటే ప్లస్. ఓకే కాస్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత, కాస్ 30 ప్లస్ 60 ఎంత 90 డిగ్రీస్. కాస్ 90 వాల్యూ ఎంత, కాస్ 90 ఎంత వచ్చింది కదా. ఫస్ట్ దాని ఆన్సర్ 1, సెకండ్ దాని ఆన్సర్ 0. మీకు అది ఇంత ఈజీగా చేయడం కోసం అన్ని ఫార్ములాస్ చెప్పాను అనమాట. మీకు ఇప్పుడు ఏ టైప్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ టేబుల్లో ఏదైనా మీరు చెప్పగలరు అంతే కదా. ఇలా అన్నా చెప్పచ్చు, ఎలా అడుగుతాడని ఏముంది, ఇంకోలా అడగచ్చాము. అర్థమైంది కదా. ఎలా వచ్చాను మీకు ఫార్ములాస్ గుర్తుంటే మీరు ఈజీగా చేయగలరు. నోట్ చేయండి. ఓకే ఇన్ ట్రయాంగిల్ PQR టెన్త్ సమ్ ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ అట్ Q అంటున్నాడు. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది, Q దగ్గర ఉంది. ఇదిగో PR PQR కదా. వాడు ఏమంటున్నాడు, PR ప్లస్ QR. PR అంటే ఏంటి, PR ప్లస్ QR అంటే ఇదే కదా. ఈ రెండు కలుపుకుంటే ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు, 25 సెంటీమీటర్స్. అంటే PQ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు, 5 సెంటీమీటర్స్. ఓకే వాడికి ఏం కావాలి, డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ sin P, cos P అండ్ tan P. ఓకే చేద్దాం. ఇదే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బట్టి మనకు ఒక తీరం వస్తుంది కదా, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ హోల్ స్క్వేర్. దాన్ని బట్టి రాస్తే ఏమవుతుంది, ఆర్పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఆర్పీ కదా, ఆర్పీ అన్న PR స్క్వేర్ అన్న ఈక్వల్ టు ఏమవుతుంది, RQ స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. అంతేనా. ఒకసారి ఇచ్చింది తీసుకుందాం. గివెన్ వాడు ఏమి ఇచ్చాడు, PR ప్లస్ QR ఈక్వల్ టు ఎంత, 25 సెంటీమీటర్స్. ప్లస్ QR ఉంది కదా, దాన్ని ఈక్వల్ టు అటు సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు PR ఈక్వల్ టు ఏమవుతుంది, దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేయచ్చు. 25 ఈక్వల్ టు మైనస్ QR. ప్లస్ QR ఈక్వల్ టు అటు సైడ్ తీసుకెళ్దాం. ప్లస్ 25కి ఈక్వల్ టు ఇటు సైడ్ తీసుకొచ్చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ ఏం చేద్దాం, స్క్వేరింగ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, PR మైనస్ 25 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ QR హోల్ స్క్వేర్. చూడండి ఇది ఏ ఫామ్లో ఉంది, A మైనస్ B హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. దాన్ని రాసుకుంటే ఏమవుతుంది, PR స్క్వేర్ ప్లస్ 25 హోల్ స్క్వేర్ మైనస్ A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB మైనస్ 2 ఇంటూ 25 ఇంటూ PR. అంతేనా. PR స్క్వేర్ ప్లస్ 25 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ A ఇంటూ B కదా ఈక్వల్ టు మైనస్ QR స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ QR. ఎందుకు మైనస్ వచ్చినా దాన్ని స్క్వేరింగ్ చేస్తే ఏమైపోతుంది, ప్లస్ అవుతుంది. ఎందుకు అవుతుంది, మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఏమవుతుంది
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 4 అవుతుంది, 2 2 4. ఆ విధంగా ఇక్కడ కూడా అంత మైనస్ క్యూఆర్ ఇంటూ మైనస్ క్యూఆర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. పిఆర్ స్క్వేర్ అంటే పిఆర్ స్క్వేరే ప్లస్ 25 స్క్వేర్ ఎంత 625. ఇదంతా మైనస్ 50 పిఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ స్క్వేర్. దీన్ని ఈక్వల్ టు ఇటు సైడ్ తీసుకొద్దాం. పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ క్యూఆర్ ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే ఉంటుంది మైనస్ క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని అంతా అటు సైడ్ తీసుకెళ్ళిపోతే ఉంటుంది 50 పిఆర్ మైనస్ 625. అర్థమైందా? ఈ రెండు ఉందా, ఈ రెండు ఈక్వల్ టుకి అటు సైడ్ తీసుకెళ్ళాను. ప్లస్ క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టుకి ఇటు సైడ్ తీసుకొచ్చాను. అప్పుడు ఏమైంది పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 50 పిఆర్ మైనస్ 625. ఇది ఒక్కసారి ఇక్కడ ఆప్ చేయండి, ఒకసారి ఇక్కడ రండి. ఇదో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బట్టి ఫ్రమ్ పైథాగరస్ థీరం, ఫ్రమ్ పైథాగరస్ థీరం ఏం రాయొచ్చు? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్. ఒక సైడ్ స్క్వేర్ ఏంటి ఇది ఆర్క్యూ స్క్వేర్, ఇంకో సైడ్ ఏంటి పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్పీ స్క్వేర్. ఇక్కడ ఆర్పీఏ కదా ఉంది, అది పిఆర్ అన్న ఆర్పీ అన్న ఒకటే. నేను ప్లస్ క్యూఆర్ అటు సైడ్ తీసుకొచ్చేస్తే దీని వాల్యూ ఏమవుతుంది పీక్యూ స్క్వేరే కదా. మళ్ళీ చెప్తాను చూడండి, మనకేముంది ఆర్పీ స్క్వేరు, ఇదిగో ఆర్పీ స్క్వేర్ క్యూఆర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా అదే కదా. పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది ఏమవుతుంది చూడండి, ఆర్పీ స్క్వేర్ ప్లస్ ఆర్క్యూ స్క్వేర్ ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే ఏమవుతుంది మైనస్ ఆర్క్యూ స్క్వేర్ ఈజ్వల్ ఎంత పీక్యూ స్క్వేర్ కదా, అంతే కదా. అంటే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేచ్చా? అర్థమైందా? ఇక్కడ మనకి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ హోల్ స్క్వేరా, ప్లస్ ఆర్క్యూ స్క్వేర్కి ఈక్వల్ టు అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది మైనస్ ఆర్క్యూ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది ఆర్పీ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఏమవుతుంది పీక్యూ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది కదా. చూడండి ఇక్కడ ఉండే వాల్యూ ఇక్కడే ఉంది కదా, ఆర్పీ అన్న పిఆర్ అన్న ఒకటి, కొంచెం నేను రివర్స్లో రాసాను అంతే. ఆర్పీ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేచ్చు కదా. ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 50 పిఆర్ మైనస్ 625. అంతేనా? అర్థమైందా అందరికీ? నేను ఫ్రమ్ పైథాగరస్ థియరం బట్టి రాసుకున్నాను ఇదంతా. ఎలా రాశాను? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్. దీన్ని బట్టి ఆర్క్యూ స్క్వేర్కి ఈక్వల్ టు అటు సైడ్ తీసుకెళ్తే మైనస్ ఆర్క్యూ స్క్వేర్. ఆర్పీ స్క్వేర్ మైనస్ ఆర్క్యూ స్క్వేర్ దేనికి ఈక్వల్ అవుతుంది పీక్యూ స్క్వేర్. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేచ్చు కదా. నేను ఎందుకని పీక్యూ స్క్వేర్ రాసుకున్నాను తెలుసా? వాడు ఆల్రెడీ వాల్యూ ఇచ్చాడు, పీక్యూ స్క్వేర్ వాల్యూ ఇచ్చాడా? పీక్యూ వాల్యూ ఎంత 5, పీక్యూ వాల్యూ ఎంత 5. చూడండి పీక్యూ స్క్వేర్ అంటే ఎంత 5 స్క్వేర్, అంతే కదా. పీక్యూ వాల్యూ 5, స్క్వేర్ ఉంది కాబట్టి 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 50 పిఆర్ మైనస్ 625. 5 స్క్వేర్ ఎంత 5 స్క్వేర్ ఎంత 25 ప్లస్ 625 ఈక్వల్ టు గట్స్ తీసుకొస్తే అది మైనస్ 625 ఈక్వల్ టు గట్స్ తీసుకొస్తే ప్లస్ 625 ఈక్వల్ టు 50 పిఆర్. 25 ప్లస్ 625 ఎంత 650 ఈక్వల్ టు 50 పిఆర్. నాకు ఓన్లీ పిఆర్ వాల్యూ కావాలి కదా. పిఆర్ వాల్యూ అలా వస్తుంది, ఓన్లీ పిఆర్ వాల్యూ. ఇక్కడ 50 ఇండియా వస్తుంది, ఈక్వల్ టు గిట్స్ తీసుకొచ్చేస్తే డివిజన్ చేస్తుంది, మైనస్ కాదు. ఇక్కడ ఇండియా వస్తుంది, ఈక్వల్ టు గట్స్ తీసుకొస్తే డివైడ్ చేస్తుంది. 0 0 క్యాన్సిల్, 5 65 ఎన్సార్లు క్యాన్సిల్ అవుతుంది, 13 ఎన్సార్లు. ఓకే పిఆర్ వాల్యూ ఎంత వచ్చింది? దాన్ని ఈక్వేషన్లో వేసేయచ్చు కదా. చూడండి ఈక్వేషన్లో వేయచ్చు కదా. సపోజ్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, ఓకేనా. సబ్ అంటే సబ్స్టిట్యూడ్ పిఆర్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. చూడండి పిఆర్ వాల్యూ ఎంత 13 ప్లస్ క్యూఆర్ ఈక్వల్ టు 25. క్యూఆర్ ఈక్వల్ ఏమొస్తుంది 25 మైనస్ 13. 25 మైనస్ 13 అంటే ఎంత? క్యూఆర్ వాల్యూ ఎంత 12. అర్థమైందా? ఈ విధంగా ఏమొస్తుంది క్యూఆర్ వాల్యూ అండ్ పిక్యూ వాల్యూ ఆల్రెడీ ఇస్తాడు, అండ్ మనకి ఇంకో వాల్యూ వచ్చింది కదా పిఆర్ వాల్యూ, అలా వస్తుంది. దీన్ని బట్టి నెక్స్ట్ ఏం కావాలి? సైన్ పి, కాస్ పి, టాన్ పి. ఇక్కడ రాసేస్తున్నాం చూడండి. ఎంత క్యూఆర్ వాల్యూ ఎంత? క్యూఆర్ అంటే ఇదే కదా, క్యూఆర్ ఇది 12. అండ్ ఇంకేం తెలుసు మనకి
పీక్యూ వాల్యూ తెలుసు, పీక్యూ వాల్యూ ఎంత? ఓకే, అండ్ ఆర్పీ వాల్యూ కూడా తెలుసు కదా, వచ్చింది కదా. ఇదిగా ఆర్పీ అంటే పిఆర్ వాల్యూ ఎంత? 13. సబ్స్టిట్యూట్ చేసండి. వాడికి ఏం కావాలి? సైన్ పీ కావాలి కదా. సైన్ పీ అంటే ఇక్కడ పీ దగ్గర కదా యాంగిల్. సైన్ పీ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఆపోజిట్ ఏంటి? 12. హైపోటెన్యూస్ అండి, అంతే అయిపోయింది. నెక్స్ట్ కాస్ పీ ఏంటి? ఎడ్జసెంట్ బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? 5/13. నెక్స్ట్ ఏం కావాలి? tan పీ ఎలా వస్తుంది? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ ఏంటి? 12/. అర్థమైందా? మీకు ఏదైనా కొంచెం కష్టంగా ఉండేది ఇదే అనమాట. అంటే ఎందుకు ఇచ్చిన వాల్యూ ఏంటి? పిఆర్ ప్లస్ క్యూఆర్ = 25. దీన్ని ఈక్వల్ టు గట్సే తీసుకెళ్ళాలి, స్క్వేరింగ్ చేయాలి, స్క్వేరింగ్ చేసి a-b హోల్ స్క్వేర్ చేయాలి. ఎలా వచ్చింది? దాన్ని ఈక్వాలిటీకి ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉంటుంది అనమాట. కానీ ఒకసారి చేస్తే మీకు వస్తుంది. ఒకసారి ఆపండి, సెకండ్ టైం చేయండి, అప్పుడు మళ్ళీ వస్తుంది. ఓకే, నోట్ చేయండి. ఓకే, ఈరోజుకి ఇది లాస్ట్ సమ్. 8.1లో లాస్ట్ సమ్, దట్ ఈజ్ 11th సమ్. ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. చూద్దాం ఫస్ట్ ఇది. ద వాల్యూ ఆఫ్ tan A ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1 అంటున్నాడు. అంటే tan A వాల్యూలు ఉన్నాయి కదా. tan A వాల్యూలు అంటే ఏంటి? tan 0, tan 30, tan 45, tan 60, tan 90 ఏదన్నా అవ్వచ్చు. ఏ వాల్యూ అయినా ప్రతి వాల్యూ ఏమవుతుంది? 1 కన్నా తక్కువ అవుతుంది అంటున్నాడు. కరెక్టా కాదా? ఎందుకు ఫాల్స్? ట్రూ అయితే ఎందుకు ట్రూ, ఫాల్స్ అయితే ఎందుకు ఫాల్స్? నా ట్రూ ఫాల్స్ కాదు ఇక్కడ మ్యాటర్. ట్రూ అయితే ఎందుకు ట్రూ, ఫాల్స్ ఎందుకు ఫాల్స్? మోర్ దాన్? గివ్ మీ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ వాల్యూ. tan 30 1/√3, 1 కన్నా తక్కువే కదా. tan 60. tan 60 వాల్యూ చెప్పాను కదా. tan 60 వాల్యూ ఎంత? √3/1. √3 అంటే వాల్యూ ఎంత? 1 కన్నా ఎక్కువే కదా. 1 కన్నా ఎక్కువ కాదు. ఇక్కడ ప్రతి వాల్యూ 1 కన్నా తక్కువ అన్నాడు. కాబట్టి ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. ఏంటి? ఫాల్స్. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 12/5 ఫర్ సమ్ వాల్యూ యాంగిల్ ఏ. అంటే ఒక ట్రయాంగిల్ తీసుకోండి ఒకసారి. ఒక ట్రయాంగిల్లో థీటా ఇక్కడ ఉంది అనుకుందాం. సెకండ్ థీటా ఫార్ములా ఏంటి? హైపోటెనస్ బై ఎడ్జసెంట్. ఇది హైపోటెనస్, ఇది ఎడ్జసెంట్. ఎలా ఏదైనా ఒక వాల్యూకి అవుతుందా కాదా? సపోజ్ ఈ యాంగిల్ ఏ ఇది అనుకుందాం అనుకో. ఇది కరెక్టా కాదా? హైపోటెనస్ ఎప్పుడు ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుందా? ఇప్పుడు ఉన్న అన్ని సైడ్స్లో ఏది పెద్ద సైడ్? ఇదా స్లోప్గా ఉంది హైపోటెనసా? ఇది కరెక్టే కదా ఈ డెఫినేషను. అంటే ఈ వాల్యూ కరెక్ట్ కదా. అదే 5/12 ఉందనుకో, కరెక్ట్ అవుతుందా? హైపోటెనస్ 5 సైడ్ 12 అవుతుందా? అవ్వదు కదా. హైపోటెనస్ ఎప్పుడు పెద్దగా ఉంటుంది. అప్పుడు ఇది కరెక్టే కదా? కరెక్టే. అర్థమైందా నేను చెప్పింది? హైపోటెనస్ ఎప్పుడు పెద్దగా ఉంటుంది, సైడ్ ఎప్పుడు చిన్నగా ఉంటుంది. మీకు ఇచ్చింది సైన్ అడిగినా, సెకండ్ అడిగినా, ఏమడిగినా హైపోటెనస్ చూసుకోండి ముందు. హైపోటెనస్ ఎక్కడ ఉంటే అది పెద్ద వాల్యూ ఉండాలి. అలా అయితే కరెక్టో లేకపోతే రాంగ్. చూడండి, నెక్స్ట్ సమ్ వస్తుంది ఒకటి. కాస్ ఏ ఇస్ ద అబ్రివేషన్ ఆఫ్ కోసెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అంటున్నాడు. అంటే కాస్ ఏ అంటే మీనింగ్ ఏంటి? కొసెకెంట్కే సింపుల్గా కాస్ ఏ రాయచ్చా? అసలు కాస్ ఏ వేరు, కొసెకెంట్ వేరు కదా. కొసెక్ అనేది వేరు, కాస్ వేరు. దీని అబ్రివేషన్ ఇది రాస్తామా? కాబట్టి ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. అర్థమైందా? కొసెకెంట్ అంటే కొసెక్ అని, కాస్ అంటే కాస్ అని, రెండు వేరు వేరు. కాట్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ కాట్ అండ్ ఏ అంట. కాట్ ఏ అంటే మీనింగ్ ఏంటి? ప్రోడక్ట్ అంటే ఏంటి? కాట్ ఇంటూ ఏ. దీని మీనింగ్ ఇదా? కాట్ ఏ అంటే ఒక వాల్యూ, కాట్ ఇంటూ ఏ అని కాదు. అర్థమైందా? ఇప్పుడు కాట్ అంటే కాట్ ఇంటూ ఏ అంటే సపోజ్ కాట్ 30 అన్నాను అనుకో, కాట్ ఇంటూ 30 అనా ఆన్సరా? కాదు కదా. కాబట్టి ఇది ట్రూ ఆ ఫాల్సా? ఇది కూడా ఫాల్సే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందా చెప్పాను కదా ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది థీటా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/3. సైన్ థీటా ఫార్ములా ఏంటి? ఇది ఆపోజిట్ 4 కదా. హైపోటెనస్ అంటే ఇది కరెక్ట్ కదా. ఎందుకు? హైపోటెనస్ పెద్దదే, కానీ ఇక్కడ ఏముంది? ఆపోజిట్ పెద్దగా ఉంది, కాబట్టి ఇది ఫాల్స్. అదే ఇలా ఇచ్చాడు అనుకో,
ఇక్కడ 4 ఇక్కడ 3 ఇచ్చాడు అనుకో, ఇప్పుడు ట్రూ అవుతుంది. ఇక్కడ ఏదో ఒక సమ్ వాల్యూ అవుతుంది, ఏదో అర్థమైందా? కాబట్టి ఇది కూడా ఫాల్స్. అదనమాట ఈ లెసన్కి. ఇది మొత్తం 8.1. నిన్న 5 సమ్, మొన్న 5 సమ్స్ చెప్పాను, ఈరోజు 6 సమ్స్. చాలా ఇంపార్టెంట్ సమ్స్. ఓకే, ఇది మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే అవుతుంది, లేకపోతే లేదు. నేను ఇక్కడ చెప్పినంత మాత్రాన మీరు జస్ట్ అలా కూర్చొని వెంట యూజ్లెస్ అనమాట. మీరు ఇంటికి వెళ్ళి ప్రతి సమ్ ప్రాక్టీస్ చేయాలి. కొంచెం కష్టంగా ఉన్న సమ్ ప్రీవియస్ సమ్ అయినా 10th సమ్ అయినా అది ఒకసారి మళ్ళీ చేయండి. ఓకే, నోట్ చేయండి. వీడియో ఎండ్ చేసి